హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ సాధన. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ చూడండి. మీకు జెన్యూన్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, ఏపీడిఎస్సి 2025కి సంబంధించినటువంటి ఫైనల్ స్కోర్ కార్డ్ అయితే రావడం జరిగింది. సో అందరూ ఇప్పుడు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, మనకి ఈ యొక్క నార్మలైజ్డ్ స్కోర్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది, తర్వాత మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ లిస్ట్, దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనకి ఈరోజు యూట్యూబ్లో ఒక సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, నిన్న నైట్ నార్మలైజేషన్కి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ అనేది వెబ్సైట్లో ఉంచారు, మళ్ళీ తీసేశారు అన్నటువంటి ఒక అంశం అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి విషయము తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఏపీడిఎస్సి వెబ్సైట్లో నార్మలైజేషన్ స్కోర్ కార్డుకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు అయితే లేదు. అండ్ ఈరోజు మన వీడియోలో మనం ఒక 3 ముఖ్యమైనటువంటి విషయాలు డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే, నార్మలైజేషన్ వల్ల 5 నుంచి 6 మార్క్స్ పెరుగుతాయా లేదా 5 నుంచి 6 మార్క్స్ తగ్గుతాయా అనేది ఫస్ట్ అంశం. అండ్ రెండోది వచ్చేసి, ఒకవేళ ఏదైనా షిఫ్ట్కి నార్మలైజేషన్లో మార్క్స్ పెరిగితే ఆ షిఫ్ట్లో రాసినటువంటి ప్రతి ఒక్కరికి మార్క్స్ పెరుగుతాయా? మూడోది, ఒకవేళ ఏదైనా షిఫ్ట్కి నార్మలైజేషన్లో మార్క్స్ తగ్గితే ఆ షిఫ్ట్లో రాసినటువంటి ప్రతి ఒక్కరికి తగ్గుతాయా అనేటువంటిది ఈ యొక్క 3 అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. నేను గతంలో నార్మలైజేషన్కి సంబంధించి ఒక వీడియో చేశాను ఆల్రెడీ. నార్మలైజేషన్కి సంబంధించి ఏ విధంగా చేస్తారంటే ఒక వీడియో చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నార్మలైజేషన్ అనేది ఇట్స్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. సో 10 షిఫ్ట్లకు సంబంధించినటువంటి టాప్ మోస్ట్ 0.1% టాపర్స్ని తీసుకోవాలా, వాళ్ళ యొక్క యావరేజ్ చూడాలా, తర్వాత నార్మల్గా ఆ షిఫ్ట్లో రాసినటువంటి ప్రతి ఒక్కరికి యావరేజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూడాలి, దాని నుంచి స్టాండర్డ్ డీవియేషన్ అనేది మెజర్ చేయాలి. సో ఇవంతా ప్రాసెస్ కాంప్లెక్స్ ప్రాసెస్. దాన్ని ఒక పేపర్ మీద వేసి 4-5 రఫ్ మార్క్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఏంటంటే నాట్ ఏ సింపుల్ మ్యాటర్. సో నేనేం చేశానంటే, దాన్ని సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే విధంగా, నార్మలైజేషన్ అంటే జనరల్గా ద మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి యావరేజ్ మార్క్స్ అనేవి తీసుకుంటారు. యావరేజ్గా ఆ షిఫ్ట్లో ఎంతమంది ఏ విధంగా పర్ఫామ్ చేశారు, ప్రతి ఒక్కరికి ఏ విధంగా వచ్చే మార్క్స్ అనేది చూస్తారనమాట. అంటే 80 మార్కులకి ఎగ్జామ్ పెడితే ప్రతివాడు యావరేజ్గా ఎంతవరకు చేయగలుగుతున్నాడు అనేది బేస్ చేసుకొని నార్మలైజేషన్ చేస్తారు. తర్వాత ఈ 10 షిఫ్ట్లకు వచ్చినటువంటి యావరేజ్ మార్క్స్ని కూడా కంపేర్ చేస్తారు. సో నేను దాన్ని చేస్తే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని మీద కూడా నెగిటివ్ కామెంట్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అందరికీ ఒకే రకంగా దాన్ని వీడియోని తీసుకోవాలని అయితే లేదు. కానీ సో మీరు ఒకసారి చూడండి, నేను ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాను. దాదాపు అది ఒక 20 డేస్ అవుతుంది నేను ఆ వీడియో అప్లోడ్ చేసి. దాని మీద కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. సో నువ్వే నార్మలైజేషన్ చేస్తున్నావా ఏంటి అన్నారు. సో బట్ నేను నార్మలైజేషన్ అయితే చేయట్లేదులే, కానీ ఆ నార్మలైజేషన్కి సంబంధించినటువంటి థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టడీ చేసి ఆ వీడియో చేశాను. సో ఇప్పటికి కూడా నా ఛానల్లో ఆ నార్మలైజేషన్కి సంబంధించినటువంటి వీడియో ఉంది. అది ఏదైతే నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది 100% అదే ప్రిన్సిపల్ యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే, నేను అక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఒక కాన్సెప్ట్ నేను మిస్ చేశాను. బట్ ఓవరాల్గా ద థీమ్ అనేది అదే. సో నెక్స్ట్, ఇప్పుడు మనకి ఉన్నటువంటి మెయిన్ భయము, మెయిన్ టెన్షన్ ఏంటంటే, నార్మలైజేషన్లో మార్క్స్ పడిపోతాయి, మార్క్స్ పెరిగిపోతాయి అమాంతంగా అనేది ఒక వస్తున్నటువంటి అపోహ అన్నమాట. కానీ నాకు తెలిసినంతవరకు, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అండ్ 10 షిఫ్ట్ల యొక్క క్వశ్చన్ పేపర్లు క్వశ్చన్ బై క్వశ్చన్ నేను అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి అండ్ నేను చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ నార్మలైజేషన్లో 5 నుంచి 6 మార్కులు పెరగటం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసాధ్యము. ఎందుకంటే ప్రతి షిఫ్ట్ సంబంధించి అందరూ ప్రతి షిఫ్ట్ యావరేజ్ని కంపేర్ చేసినట్లయితే అన్ని షిఫ్ట్లు యావరేజ్ దాదాపు ఈక్వల్గానే ఉంది, ఏది 1-2 షిఫ్ట్లు తప్ప. ఆ 1-2 షిఫ్ట్లు ఏంటి అనేది నేను ఎక్కడైతే మెన్షన్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ షిఫ్ట్ టఫ్ అనేదే ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటి ఆ యొక్క ఆలోచనని మనము కరెక్ట్ కాదు అనడం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. సో అందువల్ల ఏంటంటే, 1-2 షిఫ్ట్లు తప్ప మిగతా షిఫ్ట్లకి అన్నిటికీ యావరేజ్ అనేది దాదాపు ఈక్వల్గానే ఉంది. కాబట్టి పెద్దగా వేరియేషన్ అనేది పెద్దగా కనపడకపోవచ్చు. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఏవైతే ఫైనల్కి తర్వాత మనం చూసుకున్నటువంటి స్కోర్ 80 మార్కులకి ఎన్నైతే వస్తున్నాయో, సో ఆ మార్క్స్కి 1-2 మార్క్స్ వేరియేషన్ అయితే ఉండబోతుంది. ఇంకొకటి సెకండ్ ఏంటంటే, నార్మలైజేషన్లో ప్రతి షిఫ్ట్ మొత్తానికి, అంటే ఒక షిఫ్ట్కి మార్క్స్ పెరిగితే ఆ షిఫ్ట్లో రాసినటువంటి ప్రతి అభ్యర్థికి మార్క్స్ పెరుగుతాయంటే మార్క్స్ పెరగవు. సో ఇక్కడ ఏంటంటే, ఎవరైతే
యావరేజ్గా వచ్చినటువంటి అంటే ఒక షిఫ్ట్లో ఒక 10 మంది రాస్తే 10 మందికి 80 మార్కులకి సపోజ్ ఒక 45 మార్కులు కనుక యావరేజ్గా వచ్చినట్లయితే ఎవరైతే ఆ 45+ స్కోర్ చేస్తారో సో వాళ్ళకి మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో 45 మార్క్స్ కూడా చేయలేని వాళ్ళకి ఆటోమేటిక్గా మార్క్స్ తగ్గుతాయి. ఇప్పుడు సపోజ్ ఒక షిఫ్ట్ ఈజీగా వచ్చిందనుకోండి, 80 మార్కులకి అందరూ 50 మార్కులు చేశారనుకోండి. సో ఈజీగా వచ్చినటువంటి షిఫ్ట్లో నువ్వు 50 మార్కులు అందరూ చేసినప్పుడు నువ్వు 50 కూడా చేయలేవు అంటే అక్కడ ఏంటి మీనింగ్? సో హీ ఈజ్ ఇన్క్యాపబుల్ అనమాట. సో అటువంటి ఇన్క్యాపబుల్ అయినప్పుడు ఏంటంటే ఆ షిఫ్ట్లో అతనికి పెద్దగా నార్మలైజేషన్లో పెరగపోవచ్చు. అదే ఒక షిఫ్ట్ బాగా డిఫికల్ట్ వచ్చింది, ఓకేనా, ఒక షిఫ్ట్ బాగా డిఫికల్ట్ వచ్చింది, 80 మార్కులకి అందరూ సపోజ్ 40 మార్క్స్ చేశారు, 80 మార్కులకి 40 మార్కులు అందరూ స్కోర్ చేయగలిగారు యావరేజ్గా. సో అటువంటి సందర్భంలో పేపర్ టఫ్ వచ్చింది, అందరూ 40 మార్కులే చేయగలిగారు. సో ఒక పర్సన్ ఉన్నాడు 50 మార్క్స్ చేశాడు, అంటే టఫ్ పేపర్ అయినా కూడా అతను 50 మార్కులు చేయగలిగాడంటే నార్మలైజేషన్లో అతని యొక్క స్కోర్ అనేది కొంచెం ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను మోస్ట్ క్యాపబుల్ అనమాట, టఫ్ పేపర్ కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగాడు. సో ఇంకో పర్సన్ ఉన్నాడు టఫ్ షిఫ్ట్, అందరూ 40 మార్కులు చేయగలిగారు కానీ అతను 30 మార్క్సే చేయగలిగాడు. అంటే షిఫ్ట్ టఫ్ ఉంది కానీ అతను యావరేజ్ కన్నా తక్కువ చేయగలిగాడు. అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే పేపర్ అనేది డిఫికల్ట్ కాబట్టి, ఓకేనా, పేపర్ అనేది డిఫికల్ట్, అందరికీ తక్కువే వచ్చాయి బట్ ఇతనికి ఇంకొంచెం తక్కువ వచ్చాయి కాబట్టి సో ఆ షిఫ్ట్లో అందరికీ పెరిగిన మార్క్స్ ఇతనికైతే పెరగకపోవచ్చు. అర్థమవుతుందా? సో పేపర్ టఫే, అందరికీ తక్కువ మార్క్సే వచ్చాయి బట్ ఇతనికి అందరికన్నా చాలా తక్కువ వచ్చాయి కాబట్టి సో అందరితో పాటు పెరగకపోవచ్చు, ఇతనికి కొంచెం తగ్గవచ్చు, అంటే మార్క్స్ ఓవరాల్గా తగ్గుతాయి అని కాదు. సో అందరికీ ఒక 3 మార్కులు పెరిగాయి అనుకోండి, ఇతనికి 2 మార్కులే పెరగవచ్చు. సో అదనమాట. సో ఇప్పుడు మనం కన్క్లూడ్ చేద్దాము. సో నార్మలైజేషన్లో ఒక షిఫ్ట్ మొత్తానికి తగ్గుతాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్ ఈజీ వచ్చింది, ఆ షిఫ్ట్లో రాసిన వాళ్ళందరికీ తగ్గుతాయా అంటే అందరికీ తగ్గవు. ఏంటంటే అది ఆ షిఫ్ట్ యొక్క యావరేజ్ స్కోర్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో అంటే యావరేజ్ మార్క్స్ కూడా స్కోర్ చేయలేకుండా యావరేజ్ కన్నా తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నార్మలైజేషన్లో మార్క్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆ ఈజీ పేపర్ అయినంత మాత్రాన అందరికీ తగ్గాలనేది అయితే ఏం లేదు. హయ్యెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు కష్టపడి స్కోర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఒక 1/2 మార్క్ లేదా 1 మార్క్ అయితే తగ్గుతుంది కానీ డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏం రావు. అదేవిధంగా టఫ్ షిఫ్ట్లో అందరికీ మార్క్స్ పెరుగుతాయంటే అందరికీ మార్క్స్ పెరగవచ్చు. ఎందుకంటే యావరేజ్ కన్నా ఎవరైతే స్కోర్ బాగా చేస్తారో వారికి ఎక్కువ మార్క్స్ పెరుగుతాయి. కనీసం యావరేజ్ స్కోర్ చేసిన వాళ్ళకి కానీ ఆ షిఫ్ట్లో మార్క్స్ పెరుగుతాయి. సో యావరేజ్ కన్నా బాగా తక్కువ చేసిన వాళ్ళకి పెద్దగా మార్క్స్ అయితే పెరగకపోవచ్చు. ఓకే, సో ఇది మన వీడియో. ఫైనల్గా నార్మలైజేషన్ వల్ల 5-6 మార్కులు పెరుగుతాయేమో 5-6 మార్కులు తగ్గుతాయేమో అనేటువంటి భయం అయితే వదిలేసేయండి. అండ్ వెరీ ఎర్లీగా ఇంకొన్ని గంటల్లో లేదా 1-2 రోజుల్లో మన యొక్క నార్మలైజ్డ్ స్కోర్ కార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తూ ఉంది. సో అందరూ ఫ్రీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి మనకి. ఇంకా ఈ నార్మలైజేషన్ అనేది మనం చేయట్లేదు బట్ దాని యొక్క థియరీ ఏంటి, దాని బిహైండ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది మాత్రమే మనం డిస్కస్ చేయగలం కానీ ఫైనల్గా ఇన్ని మార్క్స్ వస్తాయి అన్ని మార్క్స్ వస్తాయి అని అయితే మనం చెప్పలేము. అయితే ఓవరాల్గా ఎక్కువ మార్క్స్ అయితే పెరిగే అవకాశం అయితే లేదు, ఎందుకంటే అన్ని పేపర్లు దాదాపు ఈక్వల్ డిఫికల్టీగానే ఉన్నాయి అన్ని షిఫ్ట్లు. సో వెయిట్ అండ్ సీ ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనం చూద్దాము. సో ఈ టెన్షన్ అయితే వదిలేసేయండి, ప్రశాంతంగా అయితే ఉండండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. మన వీడియో మీకు నచ్చినట్లయితే మన యొక్క వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొక 10 మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.